కుటుంబానికి 40,000 ఆదాయమే లక్ష్యం. నారావారిపల్లిలోని దీన్ని సాధించాలి. అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. స్వీయం స్వగ్రామం ఇక్కడ నారావారిపల్లిలో సంక్రాంతి సందడి. సో మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారికి సంబంధించి ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నెలకి 40,000 రూపాయలు తగ్గకుండా ఆదాయం వచ్చే విధంగా చేసేందుకే మేమైతే ప్లాన్ అయితే చేస్తున్నాం అని చెప్పేసి చంద్రబాబు గారు అయితే తెలియచేయడం అయితే జరిగిందనమాట. సో మనం చూసుకుంటే ప్రతి కుటుంబానికి కూడా నెలకు 30,000-40,000 ఆదాయం సమకూరేలా ప్రణాళికలు రచించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సంక్రాంతి వేళ తిరుపతి జిల్లా నారావారిపల్లిలో ఆయన అయితే కుటుంబ సమేతంగా పండగ చేసుకున్నారు. సో ముఖ్యంగా అభివృద్ధి మంత్రం పాటించారన్నమాట. రాష్ట్రంలోని రెండో రోజైన అంటే పర్యటనలో రెండో రోజైన బుధవారం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూనే అయితే ఉన్నారు. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే రాష్ట్రంలో ప్రతి ఇల్లు కూడా 30,000-40,000 సంపాదించాలని చెప్పారు. గ్రామీణ ఒడిలో టెక్ సొగసులో కూడా అయితే వస్తున్నాయి. ముఖ్యమంత్రి వెల్లడించిన కీలక ఆలోచనలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ సెంటర్ ప్రధానమైంది. సొంతూళ్ళకు వచ్చి ఇంటి నుంచే పని చేసుకునే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసం కార్పొరేట్ స్థాయి వసతులు అయితే కల్పించాలని సూచించారు. ఇంట్లో ఇంటర్నెట్ ఇతర సౌకర్యాలు లేని వారి కోసం బ్రాడ్బ్యాండ్, క్యాబిన్లు, క్యాంటీన్లు సదుపాయాలతో కూడిన వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారనమాట. ఇక పర్యాటకానికి పెద్దపీట వేసి సఫారీ అనుభూతి అయితే కల్పించాలన్నారు. తిరుపతి పరిధిలో పర్యాటకానికి ఊతమిచ్చే దిశానిర్దేశం అయితే చేశారు. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు హైదరాబాద్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ తరహాలో సుందరీకరించాలని, చుట్టూ పచ్చదనం వాకింగ్ ట్రాక్లతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అన్నారు. ఇక సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పడం అయితే జరిగింది. రైతులకు సంబంధించి నీటిని వృధా చేయకుండా తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే విధంగా చేయాలన్నారు. దాంతోపాటు మొత్తంగా అన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత అన్నీ కూడా ఇలా చేసినట్లయితే ప్రతి ఇంటికి కూడా నెలకు 30,000-40,000 ఆదాయం చేకూరేలా ప్రణాళిక అయితే మనం చెయ్యాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం మొత్తం మీద పండగ పూట ఒక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. రాష్ట్రంలో ప్రతి కుటుంబం 30,000-40,000 ప్రతి నెల సంపాదించుకునే విధంగా ప్లాన్ అయితే చేయాలని చెప్పేసి అన్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి.